నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆస్తర్ అనాథ వృద్ధాశ్రమంలో అనగం జరుగుతుంది గాను శ్రీమతి కె ఇందిరాదేవి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోజాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మహోత్సవ లక్ష్యంగా 65 మంది నిరాశవతులు ఆకలి తీర్చడానికి శ్రీ సత్యసాయి భక్తురాలు శ్రీమతి కె ఇందిరాదేవి గారి భర్త గారు కీర్తిశేషులు శ్రీ కొండెపూడి శ్రీరామమూర్తి గారి 4వ సంవత్సరిక వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ కొండెపూడి శ్రీరామమూర్తి గారి వారి 4వ సంవత్సరికం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గబాబు చంద్ర మనసాల కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ కొండెపూడి శ్రీరామమూర్తి గారి వారి 4వ సంవత్సరికం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మోములో ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురలో సదాపదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి కె ఇందిరాదేవి గారికి మరియు కుటుంబ సభ్యులందరికీ, శ్రీ శ్రీధర్ గారికి, శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారికి, చిరంజీవి అఖిల్ గారికి, చిరంజీవి ఆదిత్య గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత స్థితిలో అభివృద్ధి శక్తి భగవంతుడు మీకు ప్రసన్నత కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుధ ఆరోగ్యాలు అక్షేశ్వర్యాలు సుఖశాంతులను ప్రసన్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నిర్వహణ మనసారా కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ప్రసన్న లక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నువ్వులని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుడు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి కె ఇందిరాదేవి అమ్మగారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ సత్యసాయి బాబా ఆశీస్సులు అలాగే కీర్తిశేషులు శ్రీ కొండపూడి శ్రీరామమూర్తి గారి ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు కుశలమ్మ గారికి పాదవందనం చేసుకురా 365 రోజులు నిత్యానం జన కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మంది చేపిస్తున్న వెంకటేశ్వర మరియు కుశలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు కుశలమ్మ గారికి ప్రత్యేక దినం జరుపుకుంటూ పాదావందనం. అలాగే ఈరోజు శ్రీమతి కె ఇందిరాదేవి అమ్మగారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నాం. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. ఈరోజు అన్నం మేము చేసిన వంటకాలు స్వీట్ మర్ద కాజా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైసు, అలాగే వంకాయ ఆలు మసాలా, అలాగే పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. తీసుకో